కరీంనగర్ లో భారీ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ కు సంబంధించి ఖాతాల్లో 138 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో బ్యాంకు మేనేజర్ భువనగిరి కళ్యాణ్, క్యాషియర్ ఆయిషా బేగంతో సహా 13 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0 పేరుతో చేపట్టిన దర్యాప్తులో పెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్క్ గుట్టురట్టయింది. మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెట్వర్క్ పై పోలీసులు ఉక్కుపాదం మోపి మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అది కరీంనగర్ లో జరిగిన ఈ బ్యాంక్ స్కామ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, కరీంనగర్ లో చోటు చేసుకుని రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ కి సంబంధించి కూడా మొత్తం 138 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అసలు ఈ స్కామ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుధా, ఆపరేషన్ క్రాక్ డౌన్ లో భాగంగా దాదాపు అంటే మొన్న 2వ తారీఖున పూర్తిగా జగిత్యాల్లో కొంతమంది అనుమానంగా చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇక నిన్న ఏదైతే సైబర్ క్రైమ్ కి సంబంధించి ఏదైతే ఆర్బిఎల్ కి సంబంధించిన బ్యాంకు ఖాతాలలో దాదాపు 137 కోట్ల లావాదేవీలు జరిగాయి. సైబర్ క్రైమ్ కి సంబంధించిన వారికి ఇక్కడ ఈ బ్యాంకులో ఖాతాలు తీస్తూ దాదాపు ఒక 12 మంది బ్యాంక్ లో ఖాతాలు తీస్తూ వారికి సహకరిస్తున్నారు. అంటే అక్కడ వచ్చిన ఏదైతే ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు మిగతా వారి దగ్గర కొట్టేసిన డబ్బునంతా కూడా వీరి లావాదేవీల ద్వారా పూర్తిగా దీన్ని ట్రాన్సాక్షన్ చేస్తా ఉంటే వీరికి 2% 3% ఇస్తూ దీన్ని పూర్తిగా సైబర్ క్రైమ్ నేరం కింద పూర్తిగా అంటే దాన్ని మారుస్తూ ఉన్న నేపథ్యం కనబడ్డది. ఖచ్చితంగా వారందరినీ కూడా గుర్తించారు. 24 మందికి సంబంధించి దీనిలో ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. ఇది మ్యూల్ ఖాతాల ద్వారా కూడా పూర్తిగా ఈ సైబర్ గ్యాంగ్ కూడా సైబర్ నేరం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు దీనిలో ఆర్బిఎల్ బ్యాంక్ కి సంబంధించి 7 మ్యూల్ ఖాతాల ద్వారా ఒక 125 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజర్ దీనిలో పాత్ర ఉందనేది కూడా గుర్తించారు. దాంతో పాటు క్యాషియర్ కి సంబంధించి కూడా ఆయేషా బేగం కి సంబంధించి కూడా పాత్ర ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ లావాదేవీల ద్వారా దాదాపు 2.5 కోట్ల అంటే ఈ బ్యాంక్ కి సంబంధించి కూడా ఎవరైతే ఖాతాలు తీశారో ఆ ఖాతాలకు సంబంధించి కూడా 2,05,00,000 రూపాయల కమిషన్ కి సంబంధించిన నిందితులు తీసుకున్నారనేది కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక దీనికి సంబంధించి ఈ ఎవరైతే ఖాతాలు తీశారో దానికి సంబంధించిన ప్రధాన నిందితుల్లో ధర్మారం మండలానికి చెందిన విభూది రామ్ కుమార్, అదేవిధంగా జగిత్యాలకు చెందిన నాతర్ల శ్రీనివాస్ తో పాటు బోగా రాకేష్, అదేవిధంగా అలిగేటి మల్లేశం దాదాపు 10 మంది ఖాతాదారులను గుర్తించారు. దాదాపు వీరిపైన బిఎన్ఎస్ సెక్షన్ 112 అదేవిధంగా 318 ఐటీ యాక్ట్ సెక్షన్ కింద 66D కింద కేసులు నమోదు చేశారు. అయితే బండి ప్రణయ్ అనే అనుచరుల ద్వారా వర్చువల్ ప్లాట్ఫామ్ల ద్వారా మ్యూల్ ఖాతాలకు సంబంధించి దీన్ని నిర్వహించారనేది కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ బండారి సాయిరామ్ అనే నిందితుడికి సంబంధించి చైనా దేశానికి సంబంధించిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయనేది కూడా పోలీసులు గుర్తించారు. అయితే క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇది కరీంనగర్ వ్యాప్తంగా ఒక ప్రకంపనలు సృష్టించింది. ఆ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ లావాదేవీల ద్వారా జరిగినట్లు ఇక పోలీసులు గుర్తించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఒక కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కి సంబంధించిన ఈ ఖాతాలను కూడా గేమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా వినియోగించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఖచ్చితంగా ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించి కూడా పోలీసులు ఉక్కుపాదం మోపినట్టు తెలుస్తుంది. ఇక కరీంనగర్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే పూర్తిగా ఎవరైతే అన్నోన్ నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు సంబంధించి కూడా క్లిక్ చేయొద్దనేది కూడా ఇక కరీంనగర్ సిపి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే సైబర్ క్రైమ్ గుట్టు రట్టు చేసిన పోలీసులకు సంబంధించి కూడా స్థానికులు కొంత అభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ఎవరు కూడా ఈ యొక్క నేరానికి సంబంధించి కూడా దానిలో పాలు పంచుకోవద్దనేది కూడా ప్రధానంగా ఇక సిపి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.